మనం చేసే ఏ పనైనా సరే ఇష్టంతో చేస్తే కష్టం అనిపించడానికి ఇదే ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఈరోజు నేను చేసేది. ఈరోజు అయితే సోమవారం అనమాట. సోమవారం 4:50 అలా లేచి 5:30 వరకు అయితే రెడీ అయిపోయినా. స్నానం చేసి దీపం అయితే ముట్టించి ఇంట్లో నుంచి అయితే బయలుదేరిన అనమాట. ఎక్కడికి అనుకుంటున్నారు? సోమవారానికి స్పెషల్ అయిన శివయ్య అనమాట. శివయ్య దగ్గరికి అయితే బయలుదేరిపోయినా. మా ఇంటి నుంచి 5 కిలోమీటర్స్ అయితే టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అక్కడికైతే వెళ్ళడం జరిగింది. ఈ రోజు వెళ్ళే వరకు 6 అయితే అవుతుంది అనమాట. 6 అంటే అప్పుడప్పుడు భక్తులు రావడం అయితే మొదలైంది. మాకైతే ఫ్రెష్ గానే దర్శనం అయిపోయింది. అంటే మొట్టమొదటిగా మేమైతే దర్శనం చేసుకున్నాము తొందరగానే. ఈ రోజు అయితే నా చేతితో నేను ఒక చెంబుతో అభిషేకం అయితే చేశాను అనమాట. ప్రతిరోజు అలా అయితే చేపిస్తారు ఇక్కడ వచ్చిన భక్తులతోటి. దర్శనం అయ్యాక కొద్దిసేపు టెంపుల్ లోనే కూర్చొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. మేము వెళ్ళేటప్పుడేమో చీకటిగా ఉంది, వచ్చేటప్పుడేమో వెలుగైపోయింది, మొత్తం తెల్లారిపోయింది అనమాట. నాకున్న ఫ్రెండ్స్ అయితే ప్రతి దాంట్లో ముందుంటారు. ఇలాంటి భక్తి విషయాలలో అయితే చాలా అంటే చాలా ఫస్ట్ నాకంటే ముందైతే ఉంటారు అనమాట. ఈ టెంపుల్స్ కానీ ఇంకేమైనా తిరగడానికి. అసలు ఇక్కడ ఇంకా కష్టం అనిపించే విషయం ఏంటంటే మంచు అనమాట. మంచులో అయితే అసలు ట్రావెల్ చేయలేము. అలాంటిది మేమైతే గుడికి వెళ్ళేసి వచ్చినాం 5 కిలోమీటర్స్. ఇంటికి వచ్చే వరకు అసలు చేతులకు సరిగా స్పర్శ అయితే లేదు. మీరు ఇలాంటి విషయాలలో ముందుంటారా వెనుకుంటారా కామెంట్ చేయండి. అందరికీ ఓం నమః శివాయ. థ్యాంక్స్.